Hey guys, welcome back to my channel. It's me, Gayatri. Welcome to one more mini vlog. Actually, ఇదంతా నేను ఇంట్రో అక్కడ చెప్పాను కానీ సౌండ్ వల్ల సరిగా లేదనేసి వాయిస్ కట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను మా చెల్లి అండ్ నా ఫ్రెండ్ అయితే జాయిన్ అయిపోతుంది. అండ్ మేమైతే ఇంట్రెస్టింగ్గా ఒక మంచి పని చేయబోతున్నాము. అంటే ఫెస్టివల్ టైం అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఏముంటుంది అనుకోవచ్చు, కానీ ఈవెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో. మోస్ట్ ఫేమస్ ఈవెంట్స్ ఉంటాయి. సో కైట్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాము. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి మరీ ఎగరేస్తారంట. ఇక్కడ మెట్రో నుంచి కొంచెం పైన వ్యూ అంతా కనిపిస్తుంది, అంత క్లారిటీగా లేదు. అండ్ దిగాక కూడా ఇలా పైనుంచి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అసలు యాక్చువల్ రియాలిటీ ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో అక్కడ అవుతుందని మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ నాకు ఒక పీకాక్ కనిపించింది. మీకు ఒకవేళ కనిపిస్తే నాకు కూడా పీకాక్ కనిపించిందని కామెంట్ చేయండి. ఎంత క్యూట్గా ఉంది కదా. బట్ ఎప్పుడైనా మీరు ఫెదర్స్ అన్ని ఇట్లా విరిచినప్పుడు చూసారా, ఎంత బాగుంటుంది కదా. ఫొటోస్లోనే అలా చూశాను కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు నేనైతే. సో ఇంకా నేను మా చెల్లి అయితే మంచిగా స్నాప్స్ తీసుకుంటూ వెళ్తున్నాం. సో నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ కనిపించింది, తర్వాత మంచిగా స్వాతి నవ్వు, స్వాతి మంచిగా ఎప్పుడు ఇచ్చినప్పుడు ఇమ్మని పెట్టుకొని ఉంటుంది. నవ్వి ఈ వ్లాగ్లో నవ్వు కొంచెం. అంతా కైట్స్, ఇక్కడంతా ఏమో ఫుడ్, ఇక్కడ కూడా ఫుడ్, మూడు ఉన్నాయి ఇలా. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళిపోయాక మాకు ఫస్ట్ కనిపించింది అరకు స్పెషల్ బొంగులో చికెన్. అంటే ఈ బ్యాంబూ స్టిక్స్లో చికెన్ వేసి అలా బాయిల్ చేసి అలా ఇస్తున్నారనమాట. సో కొంతమంది టేస్ట్ చేస్తున్నారు, మేము ఏం టేస్ట్ చేయలేదు, ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ ఫస్ట్ వచ్చాను, అక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడంతా ఫ్లైట్స్ ఎగరేస్తున్నారు అనమాట, కైట్స్. అసలు ఈ రియాలిటీ ఏంటి అంటే ఇవి అక్కడ పట్టుకొని అలానే కూర్చుంటున్నారు, లేకపోతే నుంచుంటున్నారు పాపం. అలా కొన్ని అవర్స్, కొన్ని మినిట్స్ అలా నుంచొని ఇంకా కైట్ని కూడా కింద తీసేస్తున్నారు అనమాట. డిఫరెంట్ కైట్స్ ఉన్నాయి. అంటే ఇవి అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లై అంటారు, కైట్ ఎగరేసే వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇక్కడ మంచిగా వైబ్స్, సాంగ్స్ వస్తూ ఉన్నాయి, అట్లా వైబ్ అవుతున్నాం. ఇక్కడ చూసారా మెట్రో కైట్ కూడా ఉంది. అండ్ లాంగెస్ట్ కైట్ కూడా ఉంది, అక్కడ లాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరి కైట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన కైట్స్ని అలా ఫ్లై చేస్తూ ఉన్నారనమాట. దీనికి కాంపిటీషన్స్ కూడా ఉంటాయంట. ఇంకా రిపబ్లిక్ డే రోజు వాళ్ళని అనౌన్స్ చేస్తారంట. ఇదంతా నాకు మైక్లో చెప్పారు. అండ్ ఇక్కడ మంచిగా సన్సెట్ కూడా వచ్చింది. అసలు ఇక్కడ మంచిగా సన్సెట్, కింద మట్టి చూస్తుంటే ఒక మంచి బీచ్ వైబ్లా అని అనిపించింది. నేనైతే బీచ్ ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్తే బాగుండు, చాలా ఇష్టం నాకైతే బీచ్ అయితే. సో సన్సెట్ అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం అంతా బీభత్సంగా ఎండ కొట్టేసింది. మేము మరీ అంత మధ్యాహ్నం కూడా రాలేదు, అయినప్పటికీ కొంచెం ఎండగా అనిపించింది. కానీ తర్వాత మంచిగా సన్సెట్ అవుతుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. మేము ఇంకా మొత్తము నైట్ వరకు అయితే ఉండలేదు, ఇట్లా సన్సెట్ అయిపోయింది, ఇంకా లైటింగ్ అలానే ఉన్నప్పుడే వెళ్ళిపోయాము. ఇంకా
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇక్కడ క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు. ఇందాక ఆర్కెస్ట్రా వాళ్ళు సాంగ్స్ పాడారు. అండ్ ఇది ప్లేస్ ఉంది కదా, జనరల్ పీపుల్కి అనమాట. సో ఇక్కడ అందరూ కైట్స్ అనేది ఎగరేసుకోవచ్చు. ఫస్ట్ చూపించాను కదా, అక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్సే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫుడ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇది కూడా ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ స్పెషల్ ఫుడ్ని అలా రిప్రజెంట్ చేస్తున్నారనమాట. ఓన్లీ ఫుడ్డే కాదు, ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ ఉన్నాయి. ఏమైనా కొత్త ఐటమ్స్ అలా సేల్ చేస్తూ ఉన్నారు. మనం కూడా పెట్టుకోవచ్చు స్టాల్. అంటే దీనికి కూడా సర్టెన్ అమౌంట్ ఉంటుంది అనుకుంటా స్టాల్ పెట్టుకోవడానికి. సో ఇక్కడైతే అన్ని కైట్స్ కూడా అమ్ముతున్నారు. సో హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ సిటీ ఆఫ్ పర్ల్స్ కాబట్టి ఎక్కడ చూసినా కానీ అంటే మెయిన్ ఫేమస్ ప్లేసెస్లో ఖచ్చితంగా పర్ల్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అవాయిడ్ ప్లాస్టిక్ లాగా మంచిగా అవాయిడ్ చేసేసి మనం ఇట్లా జూట్స్ తీసుకోవచ్చు, జూట్ బ్యాగ్స్ సంబంధించినవి. అండ్ ఇది ఆపోజిట్లో అవి ఉన్నాయి. దీంట్లో మాత్రం మొత్తం ఫుడ్డే ఉంది. సో దీంట్లో మొత్తం ఫుడ్డే ఉంటుంది. దీంట్లో ఉంది కదా ఇంటర్నేషనల్ ఫుడ్ జోన్ అని. దీంట్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. నాకైతే ఇక్కడ అన్ని కొన్ని బేసిక్ అనిపించినాయి, కొన్ని అయితే డిఫరెంట్గా. ఇక్కడ చూసారా, యూకే దగ్గర ఉంటుందంట. ఇది స్పెషల్ ఫుడ్ ఐటమ్ అంట. 50 అంట ఒక పొట్లం అయితే. కానీ ఎందుకో తినాలనిపించలేదు, తీసుకోలేదు మేమైతే. ఇంకా అలాంటివి ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ జనాలు చూసారు కదా, మేము లాస్ట్ డే వచ్చినాం కాబట్టి ఇంత జనాలు ఉన్నారు. అండ్ ఇవి అంత అథెంటిక్ ఫుడ్ కాదు అని కొంతమంది ఆంటీలు అయితే ఇప్పుడు నాకు ఇదేమి తినిపిస్తలేదు, తిందామంటే రాణిస్తలేదు. ఇప్పుడు కచోరీ అనేది తిందాం. కచోరీ ఎక్కడ ఉంది? నాకైతే కచోరీ దొరికేసింది. ఒక నార్త్ ఇండియన్ స్టాల్లో పెట్టారు. కానీ ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ దిస్ వాజ్ టేస్టెడ్ రియల్లీ యమ్మీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ ఒక మంచిగా ఒక కపుల్ సెల్ చేస్తున్నారు. సో ఓల్డ్ ఏజ్లో కూడా ఎంత మంచిగా అనిపించిందో, క్యూట్గా. అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇంకా సంథింగ్ అన్నీ. నేనైతే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నా అనిపించింది, ఏం బాగాలేదు. ఇక్కడ ఫ్యాన్సీగా కప్ కేక్స్ పెట్టారు. సో ఇది క్లిప్ తీసుకున్నా అంతే. ఇక్కడ పాప్కార్న్ చూడండి, పింక్ పాప్కార్న్, బ్లూ పాప్కార్న్. అండ్ ఇక్కడ కొన్ని నార్త్ ఇండియా స్టేట్స్ వాళ్ళవి కొన్ని వెరైటీగా అనిపించాయి. ఇక్కడ చూసిరా, యూకే వాళ్ళ ఫుడ్ అంట, వాళ్ళ ట్రెడిషన్స్ కూడా అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఆప్రికాట్ డిలైట్స్ ఇవన్నీ 100-150 ఆ రేంజ్లో ఉండే. ఇంకా మేము ఫుడ్ ఫెస్టివల్లో ఏదో కొన్ని అలా తినేసి ఇంకా బయటకు వచ్చాము. బయటకు వస్తే ఇంకా మొత్తం గాల్లో అన్ని ఇలాంటి ఫ్లైట్స్ ఉన్నాయి. అక్కడ చిన్నపిల్లల కోసం చిన్న రైడ్స్ కూడా పెట్టారు. మేము ఆడడానికి ఏం పోలేదు. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళడమే ఇంకా బాకీ ఉంది. సో ఇంకా చెప్తూ ఉన్నా, బాయ్ చెప్పవే అని నా ఫ్రెండ్కి. ఏమైనా ఆకలేస్తుంది తిరిగి. ఇందాక అక్కడంతా ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు మాకు. ఇంకా బయటకు వెళ్ళి తిందాం అనుకున్నాం. నాకు బయటకు వస్తే ఇలా మంచిగా బుక్ స్టోర్ లాగా కనిపించింది అనమాట. సో ఈ మధ్య నేను బాగానే చదువుతున్నా. బుక్స్ ఏమున్నాయో చూద్దాము, కలెక్షన్ ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఆన్లైన్లో ఎంత ఉన్నాయి రేట్స్ అని అలా చూస్తూ ఉన్నాము. సో ఆన్లైన్ కన్నా కంపేర్ చేస్తే నాకు తక్కువనే అనిపించింది. నేనైతే ఒక బుక్ తీసుకున్నాను. అండ్ ఏ బుక్ తీసుకున్నానో గెస్ట్ చేయండి. నా చేతిలో ఉన్న బుక్కే తీసుకుంటా ఆబ్వియస్గా. ఇంకా మళ్ళీ మెట్రోకి వెళ్ళిపోతున్నాము. సో నేను, మా చెల్లి, నా సిస్టర్, అంటే నా ఫ్రెండ్. ఇక్కడ మెట్రోలో చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. ఫెస్టివల్ టైం అప్పుడు కూడా, అంటే వాళ్ళు కూడా తిరగడానికి ఉండాలి కదా. సో ఇలా అయిపోయిందనమాట. మాకు ఆకలిస్తుందని ఇంకా కేఎఫ్సీకి వెళ్ళిపోయాము. ఇది మెట్రోలో ఉంటుంది కదా అమీర్పేట్లో, అక్కడనే అనమాట. సో ఏవో కొన్ని ఆర్డర్ చేసుకొని అలా తిన్నాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అని. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్లోకి వెళ్తే ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి. సో ఏమైనా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల దట్ మీన్స్ అ లాట్ టు మీ. నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకేమైనా వీడియో ఐడియాస్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దాట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ అందరు ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని, అండ్ అందరికీ హెల్త్ అంతా బాగుండాలని ఐ హోప్. And that's all for this video guys. Keep smiling and stay positive. I will see you in my next video. Bye bye.